నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల కాలంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. వారం రోజుల కిందట పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వాతిప్రియ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి నిరసనగా వారం రోజుల క్రితం ఆందోళనకు యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డులు దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న ఏబీవీపీ నాయకులు బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడిస్తామని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉదయం తాండూరు పరిధిని రైల్లో దిగిన సుమారు 60 మంది యువకులను అరెస్టు చేసి ఆటోలో ముథోల్ పోలీస్ స్టేషన్ కు అక్కడి నుండి భైంసా పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 3 అంచెల భద్రత బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి క్యాంపస్ లోకి పంపిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంజన. నిర్మల్ జిల్లా బాసర త్రివేటిలో ఏబీపీ నాయకులు అయితే బాసర త్రివేటి ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు మాత్రం బాసరలో భారీగా మోహరించడంతో బాసర పట్టణంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న ఏబీవీపీ నాయకులు బాసర త్రివేటిని ముట్టడికైతే పిలుపునివ్వడంతో ఈరోజు హైదరాబాద్ నుండి కావచ్చు, నిజామాబాద్, కామారెడ్డి నుండి కూడా ఏబీవీపీ నాయకులు భారీగా తరలివచ్చి ట్రిపుల్ ఐటీని అయితే ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ముందుగానే అలర్ట్ అయిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల మాత్రం అది పోలీసు అధికారులను అయితే అలర్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బాసర పట్టణంలో 1000 మంది మాత్రం వరకు పోలీసులు భారీగా మోహరించడంతో పాటు బస్టాండ్ వద్ద కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్లో భారీగా పోలీసులు మోహరించి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి అదేవిధంగా బాసర వైపు వస్తున్న తాండూరు కావచ్చు, అదేవిధంగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇలాంటి ఎక్స్ప్రెస్లో వస్తున్న ప్రయాణికులను మాత్రం ఆపి ప్రయాణికులను ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఆ ప్రయాణికుల్లో ఎవరైతే యువకులు విద్యార్థులు ఉన్నారో వారి అందరినీ కూడా పరిశీలించి వారి ఐడి కార్డులు అదేవిధంగా ఆధార్ కార్డులు చూపించిన తర్వాతనే ఆ బాసర పట్టణంలోకి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే బాసర పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్లో కావచ్చు, అదేవిధంగా బస్టాండ్లో దాదాపు 60 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనాల్లో మాత్రం బాసర, అదేవిధంగా ముదోల్ కావచ్చు, అదేవిధంగా నిర్మల్, భైంసా పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కొంతమంది ఏవీపీ నాయకులు మాత్రం పోలీసులు కళ్ళు కప్పి బాసర టెంపుల్కి వెళ్ళి క్యూ లైన్లను నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారిని కూడా గమనించిన పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదైతే బాసర త్రిపుల్ ఐటీలో 2వ సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు నిరసనగా ఏవీపీ నాయకులు బాసర త్రిపుల్ ఐటీలోని ప్రధాన ద్వారం వద్దనైతే నిరసన కార్యక్రమం చేస్తున్న తరుణంలో మన బాసర త్రిపుల్ ఐటీ సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా ఏవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బాసర త్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది ఏవీపీ నాయకులపై కర్రలతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో శ్రీనివాస్ అనే ఏవీపీ నాయకుడికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని నిజామాబాద్ హాస్పిటల్కి తరలించారు. మొట్టమొదటి ఆ తర్వాత అతని పరిస్థితి విషమించడంతో అతన్ని హైదరాబాద్ కు తరలించే పరిస్థితి కనబడుతుంది. దీనికి నిరసనగా ఈరోజు ఏవీపీ నాయకులు మాత్రం ఏదైతే బాసర త్రిపుల్ ఉందో ఆ బాసర త్రిపుల్ ముట్టడికి పిలుపునివ్వడంతో హైదరాబాద్ నుండి కావచ్చు, నిజామాబాద్, కామారెడ్డి నుండి కూడా భారీగా ఏవీపీ నాయకులు తరలి వస్తున్న క్రమంలో అలర్ట్ అయిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేసి మన ఏవీపీ నాయకులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బాసర త్రిపుల్ ప్రధాన ద్వారం వద్ద 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. బాసర త్రిపుల్లోకి మాత్రం విద్యార్థులను కావచ్చు, అదేవిధంగా దాంట్లో పనిచేసే సిబ్బందిని మాత్రమే ఐడి కార్డులు చూపించిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. నార్మల్ వ్యక్తులను మాత్రం లోపలికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే బాసర త్రిపుల్లో ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఏవీపీ నాయకులు మాత్రం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు పంపించిన